హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 16వ అధ్యాయము దైవ అసుర సంపద విభాగ యోగము. అందులో 15వ శ్లోకం వరకు మనం చూసాము. సో నిన్నటి క్లాస్లో 13, 14, 15వ శ్లోకాలు చూసాము. ఎక్కడైతే ఈ రాక్షస స్వభావం అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి తను ఏ విధంగా భౌతిక స్థాయిలో ఆలోచిస్తాడు. ఇవాళ నా దగ్గర ఇంత ధనం ఉంది, రేపు ఇంకా నేను సంపాదిస్తాను, పెద్ద పెద్ద ప్లాన్లు ఉన్నాయి నా దగ్గర, ఇంకా వీడు నా శత్రువు, ఇప్పుడు వీడిని చంపి నెక్స్ట్ వాడిని చంపుతాను, అందరిని నా కంట్రోల్లో తీసుకుంటాను అనేటటువంటి పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తూ ఉంటారనమాట. రైట్. సో అలా చేస్తుండేటటువంటి వ్యక్తి తన యొక్క గమ్యం ఏంటి? అయితే జనరల్గా కూడా మనం చూస్తాము, ఎవరైతే ఆ, దైవీ గుణాలు కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఊర్ధ్వలోకాలలోకి వెళ్తారు. రైట్. అంటే సత్వగుణంలో ఉండేవారు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్య తిష్టంతి రాజస, జగన్న గుణవృత్తిస్థో అధో గచ్చంతి తామస. సో ఈ రాక్షసులు జనరల్గా తమో గుణం రజోగుణం ప్రభావంలో వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళ గమ్యం ఏంటి, ఇటువంటి మైండ్ సెట్ ఉన్నందువల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ 16వ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఇంకా ఈ 13, 14, 15వ శ్లోకంలో ఆ అనాలజీ కూడా, అంటే భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చూడండి. ఏ విధంగా ఒక అసుర స్వభావం కలిగిన వాడు ప్రకృతి యొక్క నియమాలు ఎంత కఠినమైనవని తెలుసుకోకుండా నేనే నియంత్రకుడిని, నా ప్లాన్ ప్రకారం అంతా అవుతుంది అని ఒక పెద్ద భ్రమలో ఉన్నాడు. సో దీన్ని మనం జనరల్గా తెలుగులో అంటాం కదా, పగటి కలలు కంటున్నారని. సో ఇది ఈ విధంగా వీళ్ళు ఆ కళలోనే ఉంటారనమాట. వాళ్ళు అనుకుంటారు అంతా కూడా నా కంట్రోల్లో ఉంది, ఇంకా నా ప్లాన్ ప్రకారం అంతా నడిపిస్తాను అని. కానీ అది పెద్ద భ్రమ. ఎందుకంటే ప్రకృతి ఎంత బలవంతమైనదంటే మంచి మంచి వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయారు. రైట్. సో అలా ఒక ఉదాహరణ ఇస్తారనమాట. జనరల్గా ఒక వ్యక్తి తను ఇలా పాల బిజినెస్ చేస్తాడనమాట. సో ఊర్లో తను ఇలా ఇంట్లో పాల పాలన్నీ కూడా కుండలలో తయారు చేసుకుని పెట్టుకున్నాడు అనమాట. సో తను రాత్రి కలగంటున్నాడు, ఇలా నేను ఇంకా ప్లాన్ చేస్తాను, ఇంకా నా పాల బిజినెస్ పెరుగుతుంది, ఇంకా చాలా చాలా కస్టమర్లు పెరుగుతారు, అప్పుడు నేను కోటీశ్వరుడిని అవుతాను, అప్పుడు నా భార్య నా మాట వినకుంటే దాన్ని నా కాలుతో తంతాను అని ఆ నిద్రలోనూ తను తన్నాడనమాట. సో అక్కడ ఉండే పాల కుండలన్నిటినీ తన్నేశాడు. ఉన్న పాలన్నీ కూడా పోయి అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే అసలు తను నిద్రలో ఉన్నాడు, ఇంకా ఈ కుండలో ఉండే పాలంతా కూడా మొత్తం నాశనం అయిపోయింది. రైట్. సో ఈ విధంగా ఆ వ్యక్తి కలలు కంటున్నాడు అనమాట, పెద్ద పెద్ద ప్లాన్, రేపు ఇది చేస్తాను అది చేస్తానని, కానీ ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. సో ఆ విధంగా ఫ్యూచర్లో ఏం జరగబోతుందనేది ఎవరు ఖచ్చితంగా చెప్పరాదు. రైట్. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, ఏంటది? ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక క్లేశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు యాక్చువల్గా దుఃఖం వచ్చేది దీని ద్వారా, ఈ మూడు రకాలుగా వస్తుందన్నమాట. సో ఇది 100% ట్రూ. మీరు రేపు కోటీశ్వరులు అవుతారా, రేపు మీకు మంచి పిల్లలు పుడతారా, వాట్ ఎవర్, అది మన కర్మానుసారంగా ఉంటుంది. బట్
ఈ మూడు దుఃఖాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఎటువంటి పెద్ద ఊహ పెట్టుకోకూడదు ఫ్యూచర్లో మెటీరియల్ లైఫ్ సెటిల్ అయిపోతుంది ఆర్ ఇట్ విల్ బికమ్ బెటర్ అని. సో డివోటీ ఈజ్ వెరీ వెరీ క్లియర్. కానీ ఈ రాక్షసుడు ఏమనుకుంటున్నాడు, నా కంట్రోల్లో ఉంది అనుకుంటున్నాడు తను. సో తను ఏం చేస్తున్నాడు, భగవంతుడు ఈశ్వరుడు అనేటటువంటి విషయాన్ని కూడా తను రిజెక్ట్ చేస్తున్నాడు. భగవంతుడే లేడు, అప్రతిష్టం, అసత్యం అన్నారు కదా ఆల్రెడీ. దీనికి ఎటువంటి మూలం లేదు. అనీశ్వర, అనీశ్వర అంటే దీనికి ఎటువంటి కంట్రోలర్ లేరు అంటే దాని అర్థం ఏంటి, నేను నా కంట్రోల్ ప్రకారము దీన్ని నడిపించవచ్చు. అనేది వాస్తవము కాదు. హిరణ్యకశిపుడు ఎంత కంట్రోల్ ఉన్నప్పటికీ లాస్ట్కి తను మట్టిలో కలిసిపోయాడు. అందరూ రాక్షసులు, కంసుడు కూడా ఎంత బలవంతుడు, తను కూడా మట్టిలో కలిసిపోయాడు. జరాసంధుడు, ఆ భీముడు కూడా ఓడించలేకపోయాడు జరాసంధుడిని, అంత బలవంతుడు తను, ఆయన కూడా లాస్ట్కి చచ్చిపోయాడు. సో ఈ విధంగా పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకున్నప్పటికీ భగవంతుడి ప్లాన్ ముందు ఇవన్నీ ప్లాన్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో అందుకనే డివోటీస్ చాలా ఇంటెలిజెంట్. వాళ్ళకి తెలుసు మనం అనవసరంగా పెద్ద పెద్ద ప్లాన్లు వేయొద్దు, మనం కేవలం ఒకే ఒక ప్లాన్ పెట్టుకోవాలి. ఏంటది, భగవంతుడి ప్లానే నా ప్లాను, ఆ విధంగా నడవాలి. సో అప్పుడు వి విల్ బీ ఆఫ్ లీస్ట్ యాంగ్జైటీ. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చదువుదాము. లెట్ మీ షేర్ ఇట్ ఆన్ మై స్క్రీన్. వై ఇస్ ఇట్ నాట్ విజిబుల్, ఒక్క నిమిషం. యా, సో 16వ శ్లోకం, 16వ అధ్యాయము 16వ శ్లోకము. జితిన్ ప్రభు, యూ కెన్ రీడ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. సో జితిన్ ప్రభుస్ స్పెషాలిటీ ఏంటంటే తన ప్రొనౌన్సియేషన్ చాలా చాలా క్లియర్గా ఉంటుంది, ఒక్కొక్క అక్షరము చాలా స్పష్టంగా పలుకుతాడనమాట. సో ఇన్ తెలుగు దెర్ ఇస్ అ సింగర్ సుశీల. సో ఆవిడ స్పెషాలిటీ ఇలాగే ఉంటుందన్నమాట, ఒక్కొక్క అక్షరంలో ఎంత క్లారిటీ వస్తుందంటే అలా. జితిన్ ఆల్సో ప్రొనౌన్సెస్ వెరీ గుడ్. గో హెడ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయం 16వ శ్లోకం. హరే కృష్ణ. అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఈ విధంగా అనేకమైన చింతలచే కలవరపడుతూ మాయాజాలముతో బద్ధులై వారు ఇంద్రియ భోగము పట్ల అమితాసక్తులై నరకములో పడతారు. నెక్స్ట్ శ్లోకం కూడా చదువు నాన్న, నెక్స్ట్ కూడా చదువు. 15వ శ్లోకం. ఆత్మసంభావితా స్తబ్ధా ధనమానమదాన్వితా యజంతే నామ యజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం. సంపత్తిచే మిథ్యా ప్రతిష్టచే మోహితులై వారు ఆత్మసంతుష్టితో సర్వదా సిగ్గుమాలినతనముతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, థ్యాంక్ యూ, వెరీ నైస్ రీడింగ్, సూపర్ క్లారిటీ. సో 16వ శ్లోకంలో అనేక చిత్త విభ్రాంతాహ. సో వారి యొక్క చిత్తంలో అనేక అనేక యాంగ్జైటీస్ తీసుకొని వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు బాహ్యంగా రాక్షస అసురులు చాలా అకంప్లిష్డ్గా ఉంటారు. బాహ్యంగా అకంప్లిష్డ్గా అంటే మీరు చూస్తే వాళ్ళ దగ్గర చాలా పవర్ ఉంటుంది, పవర్ని డిస్ప్లే చేయగలుగుతున్నారు, ఎంతోమందిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారు, వాళ్ళ దగ్గర ఆస్తి, డబ్బు, అంతస్తులు అన్నీ ఉంటాయి. కానీ అంతరంగంగా చూస్తే అనేక చిత్త విభ్రాంత చింతాం అపరిమేయాంచ. ఇంకా ఎందువల్ల, మోహజాల సమావృత. సో మోహజాల సమావృత అంటే అంటే మోహజాలము అంటే మోహము అని అంటే ఇల్యూషన్ అని ప్రభుపదలో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మోహము అనే పదానికి జనరల్గా రెండు అర్థాలు వస్తాయి, ఒకటి ఇల్యూజన్, రెండవది అటాచ్మెంట్. సో ఇల్యూజన్ అంటే భ్రాంతి. సో భ్రాంతి అంటే ఏంటంటే తెలుగులో లేనిది ఉన్నట్టుగా అనుకోవడము, ఉన్నది లేనట్టుగా అనుకోవడం. చాలా సింపుల్. ఒక వస్తువు లేకపోతే ఒక పరిస్థితి ఇక్కడ లేదు, అయినా కానీ ఒక వ్యక్తి మనసులో అది పర్సీవ్ చేస్తున్నాడు అనుకోండి, దాన్ని భ్రాంతి అంటారు. ఇంకా ఉన్నదాన్ని తను గమనించలేకపోతే కూడా దాన్ని భ్రాంతి అంటారు. సో ఈ రాక్షసులు ఉన్నదాన్ని గమనించలేకపోతున్నారు, ఇంకా లేని దాన్ని ఉన్నట్టుగా అనుకుంటున్నారు.
సో నా హూ కెన్ టెల్ మీ ఏంటది ఉన్నదాన్ని గమనించకపోయినటువంటిది, ఇంకా లేనిదాన్ని గమనిస్తున్నారు ఏంటది రాక్షసుల పాయింట్ ఆఫ్ వ్యూలో? అన్మ్యూట్ చేసి చెప్తారు ఎవరైనా. వాళ్ళు మోహజాల సమావృత ఎలా ఉన్నారు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. చెప్పండి మాతే, దండవత్. ప్రభుజీ, భౌతిక జగత్తులో అన్ని అశాశ్వతమైనవి అనేది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఓకే. సో ఏదైతే ఉందో అది గుర్తించలేకపోతున్నారు. ఏముంది? దుఃఖం అశాశ్వతమైన. ఉంది ఇక్కడ, ఓకే, అది దుఃఖం ఉంది. గుర్తించలే. భౌతిక జగత్తు సారము దుఃఖము, అది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు సారము సుఖం అనుకుంటున్నారు, అందుకని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోటి ఏం గుర్తించలేదు వాళ్ళు, ఇక్కడ అంతా అశాశ్వతము, ఇంకా నేను ఎంత కష్టపడి సంపాదించినా కానీ ఒక్క క్షణంలో నేనంతా కూడా వదిలేసి వెళ్ళి పోవాల్సి వస్తుంది. ఎస్. సో ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఇంకోటి ఏం గుర్తించలేకపోతున్నారు ప్రభుజీ ముఖ్యమైనటువంటిది? ఎస్. ప్రభుజీ అంటే హరే కృష్ణ ప్రభు, వాళ్ళు దుఃఖాలయం అశాశ్వతం అనేది గుర్తు లేక అంటే గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు ప్రభుజీ. దట్ ఈస్ కరెక్ట్. ఇంకా దానితో పాటు సంబడి వాంట్స్ టు ఆన్సర్ ఒక ముఖ్యమైనటువంటి విషయం వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. నేను శరీరాన్ని అనుకుని భావిస్తున్నారు ప్రభుజీ, నేను ఆత్మను కాను అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. సో వారు ఆత్మ అనేటటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. గుర్తించలేకపోతున్నారు వాళ్ళు. అవునా? వాస్తవం ఏంటంటే వారు ఆత్మ శాశ్వతము. ఇంకా ఆత్మకి భౌతిక జగత్తుతో యాక్చువల్గా అల్టిమేట్ సెన్స్లో ఎటువంటి సంబంధం యాక్చువల్లీ లేదు. దట్స్ అ గుడ్ పాయింట్. సో మీరు చూస్తే దివ్య జ్ఞానంలో ఉండేటటువంటి అన్ని విషయాలను వాళ్ళు గుర్తించలేకపోతారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ నేను ఆత్మని అనే విషయం వాళ్ళకి తెలిసినా కానీ గుర్తించలేకపోతారు. సో తెలుసు జ్ఞానపరంగా, బట్ దేర్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అందరికీ తెలుసు ఒక దొంగ ఉంటాడు, తనకి తెలుసు ఇది తప్పు అని, అవునా కదా? తనకి తెలియదా దొంగతనం చేస్తే తప్పు? కానీ వాని ఫోకస్ దాని మీద లేదు. చూద్దాంలే, నన్ను పోలీసులు పట్టుకుంటే ఏదైనా ఒకటి చేసి బయటకు వస్తానులేండి అని ఉంటుంది. సో హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ దాట్, ఆల్దో హీ నోస్ ఇట్స్ అ ఫ్యాక్ట్. సో తన కోరికలు ఎంత ప్రబలంగా ఉన్నాయంటే ఇది చేయడం తప్ప కాదా, వెనకాల పోలీసులు ఉన్నారు, న్యాయం ఉంది, గవర్నమెంట్ ఉంది అనే విషయం తెలిసినా కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అదేవిధంగా ఆత్మ అనే విషయం తనకి తెలుసు, శాస్త్రాల గురించి తెలుసు. అంటే ఆ టైంలో ఉండే రాక్షసులు ఖచ్చితంగా వేదాల జ్ఞానం ఉండింది వాళ్ళకి. ఈ టైంలో ఉండే రాక్షసులు థర్డ్ క్లాస్ అనమాట, వాళ్ళకి వేదాల జ్ఞానం కూడా లేదు. రైట్. సో కానీ వాళ్ళు దాని మీద ఫోకస్ ఇవ్వరు. ఎందుకంటే కంసుడు కూడా ఆత్మజ్ఞానం ఇచ్చాడనమాట వసుదేవుడికి, దేవకికి అడ్వాన్స్. హిరణ్యకశిపుడు కూడా ఇచ్చారు, కానీ చేసిన పనులన్నీ కూడా శారీరక స్థాయిలోనే ఉన్నాయి. మరి వాళ్ళ ఆత్మస్థాయిలో యాక్ట్ చేయలేదే. హిరణ్యకశిపుడు ఇంత మాట్లాడాడు, హిరణ్యాక్షుడి భార్యలకు ఇంకా వారి తల్లికి నచ్చ చెప్తున్నాడు అనమాట, ఏడవకండి, ఆత్మ శాశ్వతము. ఇంకా ఈ విధంగా అన్నీ కన్సోల్ చేయడానికి ఎంతో ఫిలాసఫీ మాట్లాడాడు తను, కర్మ సిద్ధాంతం ఇదంతా కూడా. కానీ దాని తర్వాత ఏం చేశాడు? భజన చేశాడా? లేకపోతే భగవంతుడి చింతన చేశాడా? వైరాగ్యం తీసుకున్నాడు? లేదు, ఇంకా రాక్షసత్వాన్ని పెంచుకున్నాడు, ఇంకా రాక్షస కార్యాలు ఎక్కువ చేశాడనమాట. సో జ్ఞానం ఉండడం ద్వారా లాభం దక్కుతుంది అనే రూల్ ఏమీ లేదు. సో ఆత్మ అనే విషయాన్ని గమనించరు. ముఖ్యంగా ఈ జగత్తుకి వెనకాల ఒక ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు, ఆయన్ని గమనించారు. అది మెయిన్ అనమాట. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఆన్సర్, దాట్ ఈ విశ్వానికి మూలమైనటువంటి భగవంతుడు సర్వకారణ కారణం, రైట్? ఇది వాళ్ళు గమనించరు. అట్ ద సేమ్ టైం శాస్త్రాల్లో ఉండేటటువంటి నియమ నిబంధనల గురించి వాళ్ళు పట్టించుకోరు. పేరు కోసం యజ్ఞాలు చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో మనం చూసాం కదా, ఆత్మ సంభావిత స్తబ్ధ ధనమానమదాన్విత యజంతే నామయజ్ఞైస్తే. కేవలం పేరు కోసం వాళ్ళు యజ్ఞాలు చేస్తారు. ఎందుకు? కొంచెం లోకం ముందు మనం కూడా రిలీజియస్గా కనిపించాలి, అవునా? కానీ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో చేస్తారా? చెయ్యరు. అన్ని నియమాలు వాళ్ళు బ్రేక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పరస్త్రీ సాంగత్యం చేయకూడదు. కానీ ఈ అసుర స్వభావం కలిగిన వాళ్ళు ఏదానికి కూడా వెనకారరు, ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారనమాట. సో అలా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తారు. అండ్ పేరుకు మాత్రం యజ్ఞాలు, యాగాలు, దానాలు కూడా చేస్తారు, రైట్? కానీ దాని వెనకాల అసలైన ఉద్దేశం ఇది తామసిక, రాజసిక దానం అనమాట, రైట్? సాత్విక దానం కూడా 3 రకాలది ఉంటుంది, భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రైట్?
సో అటువంటి కార్యాలు వీళ్ళు చేస్తారు. సో అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత, ఆ మోహజాల సమావృతంలో ఉన్నందువల్ల అటువంటి వాళ్ళు అనేక చిత్త విభ్రాంత, ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంటారు. సో భ్రాంతికి గురవుతారు. ఎందుకంటే అసలైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఇంకా లేనివి ఉన్నట్టుగా అనుకుంటున్నారు. అదేంటి? ఇదంతా నేను చేస్తే హ్యాపీ అయిపోతాను. ఇది లేదు భౌతిక జగత్తులో. ఎటువంటి స్కీమే లేదు. మీరు ఏది చేసినా హ్యాపీ అవ్వలేరు ఇక్కడ పర్మనెంట్గా. కానీ ఆయన ఏమనుకుంటాడు, ఇది చేస్తే హ్యాపీ అయిపోతాను. ఆ రాజును చంపి వాడి రాజ్యాన్ని నేను తీసేసుకుంటే హ్యాపీ అయిపోతాను. అవునా? సో ఈ విధంగా ఇది కూడా భ్రాంతియే కదా. ఎందుకంటే లేనిది ఉన్నట్టుగా అనుకుంటున్నాడు తను. రైట్. సో ఆ విధంగా ఇంకోటి అనుకుంటాడు రాక్షసుడు, ఈ లోకం అంతా కూడా నా కంట్రోల్లో ఉంది, నేను చిట్కేస్తే అది నడుస్తుంది అని. హిరణ్యకశిపుడు కూడా చేశాడు. మంత్రాలు కూడా మార్చారు. ఓం హిరణ్యాయ నమః పెట్టాడు. ఇంకేదేదో చేశాడు తను. కానీ ఏం జరిగింది? అది కూడా ఒక భ్రమ. ఎందుకంటే లోకం నడుస్తున్నది భగవంతుడి యొక్క సంకల్పం వల్ల. ఈ ఏదో తుచ్చమైనటువంటి ఒక రాక్షసుడు వచ్చేసి తను ఏదో కంట్రోల్, కోర్స్ తాత్కాలికంగా ఆయన కంట్రోల్ చేశాడు, అది వాస్తవమే. హిరణ్యకశిపుడు చాలా కంట్రోల్ చేశాడు. బట్ తనేమనుకో, నేను శాశ్వతంగా ఇలాగే కంట్రోలర్గా ఉంటాననేటటువంటి భావం ఏదైతే ఉందో అది భ్రమ. అది ఒక పెద్ద భ్రాంతి. ఎందుకంటే ఇక్కడ శాశ్వతమైన కంట్రోలర్ ఎవరు? భగవంతుడే. ఇంకా మనకి 13 చాప్టర్లో మనం చూసాం కదా కంట్రోలర్ గురించి. అయితే ఈశ్వర అనే పదము జీవులకు కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే జీవులకు కూడా కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ కొంత హద్దు వరకు ఉంది. మనందరం కూడా మన లైఫ్ కంట్రోల్ చేస్తున్నాము, మన తిండి కంట్రోల్ చేస్తున్నాము. సో ఆ రకంగా మనం అందరం, ప్రభుపాదుల వారు అంటారు, స్మాల్ స్మాల్ ఈశ్వరస్. రైట్. కానీ పరమేశ్వర ఎవరు? భగవంతుడు. సో పరమేశ్వర అంటే ఎందుకని చెప్పారు? హిరణ్యకశిపుడు, కంసుడు, జరాసంధుడు, ఆ, దంతవక్ర, శిశుపాల, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదో కొంత పెద్ద కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉండింది సమాజంలో. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే నేనే పరమ నియంత్రికుడిని అని అనుకుంటున్నారు వాళ్ళు. అది రాంగ్. నియంత్రికుడు అని చెప్పొచ్చు కానీ పరమ నియంత్రికుడు అని చెప్పరాదు. ఎందుకంటే పరమ నియంత్రికుడు అంటేనే అన్ని నియంత్రికులకు నియంత్రికుడు. అది పరమ నియంత్రికుడు. దట్ ఈస్ వన్ ప్రాపర్టీ. ఇంకా ఆ పరమ నియంత్రుడికి వేరే ఒక నియంత్రికుడు ఉండడు. ఈ రెండు క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అవ్వాలి. సో హిరణ్యకశిపుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరికీ ఒక నియంత్రకుడు ఉన్నారు కాబట్టి వీళ్ళు లాస్ట్కి మట్టిలో కలిసిపోయారు. ఎన్నో ఓటమిలు ఎదుర్కొన్నారు. అవునా? ఇప్పుడు ఈయన హిరణ్యకశిపుడు ఇంత సంపాదించిన తర్వాత, ముల్లోకాలు జయించిన తర్వాత కూడా తను టెన్షన్లోనే ఉన్నాడు. నువ్వు అంతా కంట్రోలర్ అయితే నీ లైఫ్ని నువ్వు అనుకున్న విధానంగా ఆనందంగా ఉండొచ్చు కదా. కానీ అలా ఉండలేకపోతున్నావు. ఎందుకంటే ఆయన లైఫ్లో కూడా ఎన్నో విషయాలు తన కంట్రోల్లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ తన పుత్రుడు తన కంట్రోల్లో లేడు. మానేయరా హరినామము, హరిభక్తి అని అంటే తను వినట్లేదు. అది హెడేక్ అయిపోయింది. సో దానివల్ల ఈయన టెన్షన్లో ఉన్నాడు. సో ఈయన పరమనియంత్రికుడా కాదు కదా. రైట్. సో ఆ విధంగా నేను పరమనియంత్రికుడు అని అనుకోవడం పెద్ద భ్రమ. రైట్. సో ఇంకా అటువంటి వాళ్ళు ప్రసక్తా కామభోగేషు, కామవాంఛ ఎంత ప్రబలంగా ఉంటుండే, ఎప్పుడు కూడా భోగము చేయాలనేటటువంటి కోరిక. సో శారీరక స్థాయిలో, మానసిక స్థాయిలో, ఇంటెలెక్చువల్ స్థాయిలో అన్ని రకాల్లో వాళ్ళకి సెన్స్ గ్రాటిఫికేషన్ కావాలి. మైండ్ లెవెల్లో సెన్స్ గ్రాటిఫికేషన్ కూడా వాళ్ళకి కావాలి. అందరూ నేను అనుకున్న విధంగా నడవాలి, నన్ను గౌరవిస్తున్నారా, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా తను ఏదైనా చేస్తే దాంట్లో ఒక అహంకారం ఫీల్, చూడండి ఎంత గొప్పవాడిని, ఎంత ఇంటెలిజెంట్ నేను, చూడండి ఇంద్రుడిని కూడా నా కాళ్ళ దగ్గర పడేసుకున్నాను, నేను ఇలా అంటేనే సూర్యుడు భయపడుతున్నాడు. ఆ, ఇవన్నీ కూడా ఆ ఆ మత్తులో మొత్తం మునిగిపోతానన్నమాట. దాని తర్వాత శారీరక స్థాయిలో ఇక విచ్చలవిడిగా అన్ని పిచ్చి పనులు చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారనమాట. జననేంద్రియములకు భోగం కలిగించడము, తినే కాడ, పడుకునే కాడ, అన్ని రకాలుగా వాడు ప్రసక్తాహ కామభోగేషు. ఇదంతా చేస్తే ఏమవుతుంది సార్? పతంతి నరకే అశుచౌ. అటువంటి వాళ్ళు నరకంలో పడిపోతారు. దిస్ ఈస్ ద రిజల్ట్. సో దీని యొక్క స్మాల్ వర్జన్ మనకు మోడర్న్ వరల్డ్లో కనిపిస్తుంది. అవునా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామభోగేషు, జీవితం అంతా ఇంద్రియములకు ఎలా సంతృప్తి కలిగించాలనే ప్రయత్నంలోనే
మన 21st సెంచురీ జీవాత్మలందరూ కూడా తిరుగుతున్నారు. మన బ్యాచే. సో మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. లుక్ ఎట్ ద ఐటీ ఇండస్ట్రీ, లుక్ ఎట్ వాట్ ఎవర్ ఇండస్ట్రీ యూ సీ, ఇట్ ఈస్ సో మచ్ కమర్షియలీ డిరైవ్డ్ దట్ పీపుల్ వాంట్ మనీ అట్ ఎనీ కాస్ట్. ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి. ఎందుకు? ప్రసక్తాహ కామభోగేషు, సేమ్ రూల్. నా కామవాంఛను, నా భోగాలు చేసేటటువంటి ఆ కోరికను అన్ని తీర్చుకోవడానికి నాకు డబ్బు కావాలి. వాట్ ఎల్స్? రైట్. ఐ నో సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్, వాడు అప్పు తెచ్చుకొని కూడా ట్రిప్లకు వెళ్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, అప్పులు ఎలా తీరుస్తాడు? సరే, ఇల్లు కొనుక్కున్నారంటే అప్పు తీసుకున్నారు, అర్థమవుతుంది. ఉండడానికి మీకు ఇల్లు కావాలి. ట్రిప్పులు కొట్టడానికి నా ఫ్రెండ్ అంతా కూడా కొత్తగా పెళ్ళయింది, వాళ్ళ హనీమూన్కి థాయిలాండ్కి వెళ్ళారు. సో కనీసం నేను కూడా వెళ్ళాలి కదా హనీమూన్ కోసం అని. ఆ, సో ఈ విధంగా తను ఒక ఒక వేరే భ్రాంతిలో చిక్కిపోతారనమాట. సో దానికోసం అప్పు తెచ్చి ఇదంతా చేయడము, జస్ట్ టు మెయింటైన్ సోషల్ స్టేటస్ అండ్ ఎక్సెట్రా, కంపారిజన్ మెంటాలిటీ, ఇవన్నింటి వల్ల ఆఖరికి ఒక వ్యక్తికి దుఃఖం కలుగుతుంది. అండ్ యాజ్ ఈ ఎక్స్పీరియన్సెస్ యూ విల్ రియలైజ్, అండ్ మెనీ టైమ్స్ యూ మే నాట్ రియలైజ్ ఆల్సో. సో చాలా చాలా అదృష్టవంతులకి అర్థమైపోతుంది. యాక్చువల్గా నేను ఎన్నెన్నో ప్లాన్లతో గృహస్థాశ్రమంలో ఎంటర్ అయితే అన్ని ప్లాన్లు అన్నీ కూడా పగిలిపోతున్నాయి అసలు. వాస్తవం ఏంటో కనిపిస్తుంది. ఇది చాలా చాలా సౌభాగ్యవంతులు, వాళ్ళకి చాలా తొందరగానే అర్థమైపోతుంది. దేహాపత్య కళత్రాదిషు ఆత్మ సైన్యేషు అసత్సు అపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్ అపిన పశ్యతి అని భాగవతం చెప్తుంది. సో ప్రమత్తులు ఎవరైతే ఉన్నారో, ప్రమత్తులు అంటే పిచ్చివాళ్ళు, మత్తం ప్రమత్తం ఉన్మత్తం అని అంటారు. అటువంటి వాళ్ళు పశ్యన్ అపీన పశ్యతి అని చెప్పారు. చూస్తున్నప్పటికీ వాళ్ళు చూడనట్టుగా ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది, అరే ఇక్కడ ఎవరు కూడా ఆనందంగా లేరు. యూ మే గెట్ ద బెస్ట్ ఆఫ్ ద వైఫ్, యూ మే హ్యావ్ బెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, యూ మే హ్యావ్ బెస్ట్ ఆఫ్ ద జాబ్, బట్ నో బడీ ఈజ్ హ్యాపీ హియర్. సో నేనేమైనా ఎక్సెప్షనా? నేను చాలా స్పెషలా? నా అలా కాదు కదా. నువ్వు కూడా అదే బ్యాచ్. సో అందరూ కూడా ఎవరైతే కర్మ సిద్ధాంతంలో ఉన్నారో భౌతిక జగత్తులో, వాళ్ళు ఖచ్చితంగా దుఃఖాలకు గురవుతారు, ఎంత పెద్ద ప్లాన్లు వేసినా కానీ. రైట్. సో కానీ ఎవరైతే ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి పాపకార్యాలు చేసి రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసి ఎప్పుడైతే తన కామ భోగార్థము చేయడానికి ప్రయత్నిస్తారో అటువంటి వాళ్ళని రాక్షసులు అని అంటారు. కానీ ఎవరైతే నియమ నిబంధనలు పాటించి ధార్మికంగా చేస్తారో, ధర్మ అర్థ కామ ఉంది, ఇది కూడా భగవంతుడిచ్చిన మార్గమే. ధార్మికంగా చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళరు. వాళ్ళు మళ్ళీ పునరపి జననం ఖచ్చితంగా ఎత్తొచ్చు, కానీ మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా ప్రోగ్రెస్ అవుతారు. రైట్. సో ఇక్కడ చెప్పింది ఏంటి? పతంతి నరకే అశుచం అంటే ఇటువంటి వాళ్ళు ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంత పాపాలు చేస్తే ఇంకా స్వర్గానికి వెళ్తారా? రైట్. సో అలా అక్కడికి వెళ్ళి నానా దుఃఖాలు అక్కడ అనుభవిస్తారు. ఇంకా ఎన్నో రకాల నరకాల యొక్క వివరణ శుకదేవ్ గోస్వామి ఇస్తారు పరీక్షిత్ మహారాజ్కి 5వ స్కందంలో లాస్ట్ చాప్టర్లో. అది విని పరీక్షిత్ మహారాజ్ హృదయము కదిలిపోతుంది. అయ్యో పాపం, నూనెలు ఫ్రై అవుతారా? అయ్యయ్యో, శూలదండనమా, క్రిమి భోజనమా, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, తామిశ్రం, అందతామిశ్రం. ఓ మై గాడ్, వింటేనే తను చాలా బాధపడ్డాడు. ఎందుకు వీళ్ళిలా తెలిసి కూడా తప్పు చేస్తారు? శుకదేవ్ గోస్వామి దయచేసి చెప్తారా? ఇది కుంజర శౌచవత్ లాగా ఉంది అని అంటారు. కుంజర శౌచవత్ అంటే ఏనుగు స్నానం లాగా. సో ఎప్పుడెప్పుడు కొన్ని ఏనుగులు అలా నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాయి, మళ్ళీ బయట వచ్చి మన్నంతా మీద పోసుకుంటాయి. సో ఇంత చేసిన స్నానం అంతా వేస్ట్. అదేవిధంగా చాలామంది అనేక రకాల వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, ఆ, ఆ, మంచి ఫలితం అనుభవిస్తారు, ఓకే. కానీ పాపాత్ములు ఉంటారు. అటువంటి వాళ్ళు పాపాలు చేస్తారు. పాపాలు చేసిన తర్వాత వాళ్ళు ప్రాయశ్చిత్తపడతారు, ఎందుకంటే వాళ్ళకి శిక్ష లభిస్తుంది. మరి ప్రాయశ్చిత్తమైన తర్వాత మళ్ళీ పాపాలు చేస్తారు. దీన్ని చూసి ఏమన్నారు పరీక్షిత్ మహారాజు? ఇది ఏనుగు స్నానం లాగా ఉంది. ఎందుకంటే ఇంత ప్రాయశ్చిత్త పడిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు చేయడం అండి? అండ్ దిస్ ఈజ్ రియాలిటీ. బికాస్ మనం చూస్తుంటాం, ఒకసారి ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పారు మా రిలేటివ్ సైడ్లో, అయ్యో మా వారు చాలా తాగుతారండి, ఇప్పుడు ఆ, ఆ తాగిన కోపంలో మమ్మల్ని కూడా కొడతారు, పిల్లల్ని కొడతారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, మీరేమైనా చెప్తారా? అది సరే, ఆయనకి ఒక మంచి బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి నేను వెళ్ళి చెప్పాను అనమాట. అయితే ఆయన అన్నాడు, శ్రీనివాస్, ఇవాళ లాస్ట్, నేను మాటిస్తున్నాను,
ఇవాళ లాస్ట్. ఇలా గట్టిగా గుండెల మీద చేసుకుంటూ కొట్టాడనమాట. సో అది నేను చూసి ఆశ్చర్యపడలేదు, ఎందుకంటే ఈ డైలాగ్ నువ్వు ఎన్నోసార్లు కొట్టావు ముందు కూడా. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది లాస్ట్ అని ఎన్నోసార్లు చెప్పావు, ఇది ఫస్ట్ టైం కాదు. సో దాని అర్థం ఏంటి? తను ఇలా చెప్తున్నప్పటికీ తను చెప్తున్నాడు ఇది తప్పు, ఇలా నేను చేయకూడదు, నా కుటుంబం పాడైపోతుంది, నా ఆరోగ్యం పాడైపోతుంది, నా డబ్బులు పాడైపోతున్నాయి. అంతా లాసే, అసలు అది థర్డ్ క్లాస్ పని అది యాక్చువల్గా. చూడండి, ఈ లోకంలో పాపాలు చేయాలంటేనే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇంకా ఆ డబ్బు ఖర్చు పెట్టి కూడా రోగాలను కొనుక్కుంటున్నాం. ఇది పాపాల యొక్క పరిభాష, అవునా కదా? చూడండి, మనం మంచిగా ఒక యాపిల్ జ్యూస్ తాగాలంటే 50 రూపీస్లో మంచి ఫ్రెష్ యాపిల్ జ్యూస్ వస్తుంది, వాటర్ మిలన్ జ్యూస్ కూడా వస్తుంది. మరి ఒక బీర్ బాటిల్ కావాలంటే రేట్ నాకు తెలియదు, కానీ కాస్ట్లీనే ఉంటుందేమో, అవునా కదా? సో అంటే అది అంత డబ్బు పెట్టి అది కొని రోగాలు తెచ్చుకుంటున్నారు, పాపాలు కూడా అంటుకుంటున్నాయి ఆ బియర్ తాగినందువల్ల. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఏదో ఒకసారి బియర్ తాగుతూ తప్పు ఏంటండి డైలాగ్ కొడతారు. ఒక్కసారి తాగినా ఒక చిత్రగుప్తుడు ఆల్రెడీ నోట్ చేశాడు, నువ్వు ఎన్ని మిలీగ్రామ్స్ ఆర్ ఎన్ని లీటర్స్ తాగావనేది. ఒక్కొక్క దానికి హిసాబు ఇవ్వాలి అక్కడ, లెక్క ఇవ్వాలి. సో ఇట్స్ నాట్ సో ఈజీ. సో అలా పాపాలు చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, రోగాలు కూడా వస్తాయి. అదే మంచి పనులు చేయడానికి ఇప్పుడు మనం సాత్వికమైన లైఫ్ బ్రతుకుతున్నాం. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ ఎక్స్పెండిచర్, కూరగాయలన్నీ చీప్గానే వస్తాయి, అవునా కదా? సో ఇట్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు ఈట్ నాన్ వెజ్, ఇట్స్ వెరీ కాస్ట్లీ, వెరీ వెరీ కాస్ట్లీ. అండ్ సో ఈ విధంగా పాపకార్యాలలోనే ఖర్చు కూడా ఎక్కువ ఉంది. సో ఎనీవే, ఇదంతా తెలిసి కూడా ఒక వ్యక్తి చేస్తాడు ఎందుకు? రైట్, తెలిసి కూడా ఒక వ్యక్తి తప్పెందుకు చేస్తాడు? కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవం అని కృష్ణుడు చెప్పారు. అర్జునుడు ఇదే ప్రశ్న అడిగారనమాట. తెలిసి కూడా ఒక వ్యక్తి ఇంత తప్పు చేస్తాడు ఎందుకంటే కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ, ఆ వ్యక్తి రజోగుణంలో పూర్తిగా మునిగినందువల్ల తన లోపల నుంచి ఆ కామము, క్రోధము ఇవన్నీ కూడా బయటికి వ్యక్తమవుతాయి. దాని ద్వారా తను ఏ పాపమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో అలా అన్నమాట. సో అందుకనే అటువంటి వాళ్ళు నరకంలోకి వెళ్తారు, అక్కడే చాలా చాలా నానా యాతనలు వాళ్ళు పొందుతారు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారు? ఇటువంటి వాళ్ళు ఒక అద్భుతమైన పదం ఇక్కడ స్తబ్ధ అనే పదాన్ని ఉపయోగించారు. సో దానికంటే ముందు ఆత్మ సంభావితాహ అని అన్నారు. ఆత్మ సంభావిత అంటే సెల్ఫ్ కంప్లేసెంట్. సెల్ఫ్ కంప్లేసెంట్ ఏంటంటే వాళ్ళు ఎటువంటి అథారిటీని యాక్సెప్ట్ చేయరు, నాకు అంతా తెలుసు అని అనుకుంటారు. మోఘాశమోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేత సహా. ప్రభుపాదుల వారు అతను చెప్తారు, వన్ థింక్స్ దట్ ఐఎమ్ వెరీ నాలెడ్జబుల్, ఐఎమ్ వెరీ అడ్వాన్స్, బట్ యాక్చువల్లీ యువర్ ఫుల్ నెంబర్ వన్. సో వీళ్ళు రాక్షసులు ఏ అథారిటీని కన్సల్ట్ చెయ్యరు. వీళ్ళు ఏమనుకుంటారు, నాకంతా తెలుసు, నేను వ్యాస మహర్షి చెప్పింది ఎందుకు వినాలి, లేకపోతే పెద్ద పెద్ద గురువులు ఋషిముల మాటలు ఎందుకు వినాలి? దే విల్ నెవర్ లిజన్. సో మీకు తెలుసు, హిస్టరీలో అంగమహారాజు ఒకరు ఉండేవారు అనమాట. సో అంగమహారాజు పుత్రుడి పేరు వేన. సో ఈ వేన తను రాజ్యం రాజపుత్రుడు కాబట్టి తను నెక్స్ట్ రాజు అనమాట. కానీ తను ఎన్ని పాపకార్యాలు చేసేవాడు. చిన్నప్పటి నుంచి ఎంతో మందిని హింసించేవాడు, చిన్నపిల్లల్ని ఇలా తీసుకొని సముద్రంలో విసిరేసేవాడు, ఇంకా అక్కడ ఆ పిల్లోడు చచ్చిపోతుంటే నవ్వేవాడు అనమాట. ఇలా చేసేవాడు. అయితే బ్రాహ్మణులు, ఋషిములు అందరూ కూడా వచ్చి వార్నింగ్ ఇచ్చారు, అయ్యా అలా చేయకూడదు, తప్పు అని. తను పట్టించుకున్నాడా? లేదు. ఆత్మ సంభావిత, నాకు అంతా తెలుసు, మీరెవరండి చెప్పడానికి, నాకు మంచి చెడు నేర్పుతారా నాకు మీరు అనేటటువంటి ఫీలింగ్. లాస్ట్కి ఏమైంది, ఇవి ఆ బ్రాహ్మణులు అందరూ కూడా కలిసి చంపేశారు వీడిని. ఇది ఇటువంటిది ఎప్పుడు వినలేదు మనం, ఎందుకంటే జనరల్గా ధర్మ సంస్థాపన అనేది క్షత్రియులు చేస్తారు. ఎస్ ఆర్ నో? యాక్చువల్గా క్షత్రియులు వచ్చి యుద్ధం చేసి వాడిని చంపాలి, వేణని చంపేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. బ్రాహ్మణులు అనుకున్నారు ఒకే ఒక ఆప్షన్ ఉంది, వీడిని మంత్రాలతో చంపేయాలి, దెర్ ఇస్ నో ఆప్షన్. ఇది లాస్ట్ రిసార్ట్ అనమాట. బ్రాహ్మణులు ఎప్పుడు దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్. సామధాన భేద దండ లాస్ట్ ఆప్షన్ అనమాట. సో ఆ టైంలో అలా చంపేయాల్సి వచ్చింది, చచ్చిపోయాడు తను. సో ఎటువంటి అథారిటీని వాళ్ళు లెక్క చెయ్యరు. మీకు ఈ విషయం కూడా తెలుసు, ధృతరాష్ట్రుడు, దుర్యోధన కూడా. వీళ్ళకి విదురుడు ఎంతో మంచి సలహాలు ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా లెక్క చేయలేదు. ఇంకా దుర్యోధనుడికి మంచి విషయం చెప్తే దుర్యోధనుడు ఇక్కడి నుంచి వెళ్ళు, మా ఎంగిలి మెతికి తినిపడే ఉండేవాడివి, నువ్వు నాకు చెప్తావా అని అలా చాలా కఠినంగా మాట్లాడాడు. సో చాలా చాలా కఠినంగా వీళ్ళు మాట్లాడతారు. దాన్ని అర్థం స్తబ్ద, చాలా హార్ష్గా మాట్లాడడము, ఇంకా చాలా ఏరే వాళ్ళను దుఃఖం కలిగించే విధంగా మాట్లాడడం అన్నమాట.
సో అలా మాట్లాడతారు. ఇంకా నాకంతా తెలుసు అనేటటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. ఇంకా ధనమాన మదాన్వితాహ, ధనము మరియు మానం యొక్క మదములో చిక్కి ఉంటారనమాట. మత్తులో చిక్కి ఉంటారు. నా దగ్గర ఎంత ధనం ఉంది. సో ఎప్పుడప్పుడు చాలా ధనం అంతా కూడా ఒక వ్యక్తికి ఆ ధనం మత్తు ఎక్కుతుందనమాట. దాన్ని పర్సన్ అనుకుంటాడు నాకంటే మించిన వాడు లేడు. ఎందుకంటే నా దగ్గర ఎంత డబ్బు ఉందంటే నేను ఏది తలుచుకుంటే అది చేయగలుగుతాను. జస్ట్ ఇమాజిన్. సో చాలా కాలం క్రితము, ఐ థింక్ చాలా కాలం కూడా 2-3 ఇయర్స్ అగో మేబీ, పూణేలో ఒకసారి కళ్యాణి నగర్ దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద బిల్డర్ కొడుకు తను పోర్ష్ బండిలో చాలా స్పీడ్గా 160 స్పీడ్లో నడుపుతున్నాడు ఆన్ ద రోడ్స్, లోకల్ రోడ్స్. ఇది ఏదో హైవే కాదు, ఓఆర్ఆర్ కూడా కాదు. అది ఓఆర్ఆర్లో కూడా 160 అంటే ఇట్ ఈస్ టూ మచ్ యాక్చువల్లీ, రైట్. సో 160 స్పీడ్లో రాత్రి మధ్యరాత్రి 3:30-4 గంటలకు అలా నడుపుతున్నాడు. ఒక 2 వీలర్లో ఒక అమ్మాయి అబ్బాయి అలా క్రాస్ చేస్తున్నారు. ఈయన వచ్చి గుద్దేశాడు. గాల్లో ఎగిరేళ్ళు వాళ్ళు, అంత గట్టిగా తను కొట్టాడు. స్పాట్ డెత్ అయిపోయింది. ఇంకా ఈ అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఆల్కహాల్ తీసుకొని ఉన్నాడు. సో డ్రింక్ అండ్ డ్రైవ్. సెకండ్, తన దగ్గర లైసెన్స్ లేదు. థర్డ్, తను మైనర్. సో ఈ విధంగా ఒక పెద్ద ధనవంతుడి తండ్రి కొడుకు, ఎవరికేం పట్టించుకోవడం అవసరం నాకు లేదు అని వాళ్ళ జరిగింది. అందరూ వచ్చి అక్కడ ఆయన కొట్టడం స్టార్ట్ చేశారు. అయితే తను ఏమంటున్నాడంటే మారో మత్ ఆప్కో కిత్నా పైసా చెయ్యి బతాయి దే దూంగా అని. ఆ విధంగా ధన మాన మదాన్వితాహ. చూడండి చేసిన పని ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అసలు. నిండు ప్రాణాలను తీసేసి డబ్బులు ఇస్తాను, డబ్బులు తీసుకొని నోరు మూసుకొని ఉండండి, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఎంత డబ్బు పిచ్చి ఉంది వాడికి. నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలుగుతున్నాను అనుకుంటున్నాడు, రైట్. ఇది వాళ్ళ పరిస్థితి అన్నమాట. ఇంకా ఎప్పుడప్పుడు యజ్ఞాలు కూడా చేస్తారు, కానీ పేరు కోసం మాత్రమే చేస్తారు. పేరు కోసం అంటే ఏంటంటే దీని ద్వారా ఏదైనా లాభం దక్కితే చేస్తాను, ఇంకా అందరి ముందు కూడా నేను గొప్పవాడిని అవుతాను, నేను ఇంత పెద్ద యజ్ఞం చేశాను. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చెయ్యరు, రైట్. సో ఆ విధంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. వన్ హ్యాస్ టు బి వెరీ కన్సిస్టెంట్. యాక్చువల్లీ యజ్ఞాలు యాగాలు ఇటువంటి మధ్య మధ్యలో వ్రతాలు ఎందుకు ఉంటాయో తెలుసా? అక్కడ నేర్చుకొని దాన్ని జీవితాంతం కంటిన్యూ చేయడానికి. ఎప్పుడెప్పుడు ఇక్కడ స్వామి మాల వేసుకుంటారు, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు చూడండి. సో అది చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే ఆ 1 మంత్ 1.5 మంత్ వాట్ ఎవర్ దట్ టైమ్ లైన్ ఈస్ దేర్, ఆ టైం లైన్లో వాళ్ళు శుద్ధమైన జీవితాన్ని బ్రతుకుతారు, సాత్వికం. ఈవెన్ దే డోంట్ ఈట్ ఆనియన్ గార్లిక్. కానీ ఈ దీని వెనకాల అసలు ఉద్దేశం ఏంటి? ఇదే జీవితాన్ని వాళ్ళు జీవితాంతం సంవత్సరం అంతా పాటించాలి, అప్పుడు అది పర్ఫెక్ట్ అవుతుంది. వేరే టైంలో విచ్చలవిడిగా వేరే పనులు చేసి కేవలం ఈ నెలలో చేయడం అనేది ఖచ్చితంగా మంచిదే, కనీసం ఆ నెల రోజులైతే చేశారు, కానీ ఉన్నతమైనది కాదు. సో అలా అని అనేక యజ్ఞాలలో ఉద్దేశం ఉంటుంది, కానీ ఈ రాక్షసులు దాన్ని పట్టించుకోరు. ఇంకా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయరన్నమాట. ఎందుకంటే నాకంతా తెలుసు, నేను ఎందుకు ఫాలో చేయాలి. సో ఇది రాక్షసుల స్వభావం. ఇదంతా కూడా ఎందుకు మనం చర్చించుకుంటున్నాం అంటే ఎప్పుడెప్పుడు మనం కూడా ఇటువంటి స్వభావానికి గురయ్యే అవకాశము ఉంటుంది. సో అందుకనే మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా ఎప్పుడు హరి గురు వైష్ణవుల ఆశ్రయంలో ఉండి వినమ్రతపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే వీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.